సినిమా వాళ్ళ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సూచించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట్లో గాయపడిన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలుడి తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ తరపున 25 లక్షల చెక్కును అందజేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఏం ఉండవని స్పష్టం చేశారు. పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్లు బయటికి వెళ్లొద్దని సూచించారు. షోలు చేయడానికి వచ్చినా కూడా ఓపెన్ టాప్ కార్లలో తిరగొద్దని అన్నారు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామన్న ఆయన సినీ హీరోలు నిర్మాతలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. శ్రీతేజను పరామర్శించడానికి ఒక్క సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు రాలేదు. అల్లు అర్జున్ దగ్గరికి అయితే వాళ్ళని అడగండి. మినిస్టర్ గా నేను వచ్చాను, నా సొంతంగా 25 lakhs ఇచ్చాను. ఫ్యూచర్ లో 2 పిల్లలని చదివించే బాధ్యత తీసుకున్నాను. గవర్నమెంట్ పరంగా ముఖ్యమంత్రి గారు నాకు మరీ చెప్పి ఇద్దరిగా పోలీస్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు పోకూడదు. పోలీస్ పర్మిషన్ ఇచ్చినా చర్యలు రిపీట్ కావద్దని భవిష్యత్తులో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఎట్లా ఉంటుంది రిలేషన్ మంచిగానే ఉంది. వాళ్ళని ప్రోత్సహిస్తాం. మేము ఒకటే చెప్తున్నాం, పోలీసు వాళ్ళు చెప్పినట్టు పర్మిషన్ రిజెక్ట్ చేసిన బయటకు వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా మీరు ఓపెన్ టాప్ జీలలో ర్యాలీలు షోలు చేయడానికి కాదు, ఇలాంటి ఇనిషియేటివ్ అందరూ హీరోలు ప్రొడ్యూసర్లు కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. పోలీస్ చట్టం